హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరత్చంద్ర భూమి రక్తం తనపై పడగానే కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటారు కదా. స్పృహలోకి వచ్చిన శరత్చంద్రని చూసి భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాన్న నాన్న అని పిలుస్తున్నా శరత్చంద్ర మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా కళ్ళు తెరిచి అందరినీ చూసి మళ్ళీ స్పృహ కోల్పోతారు శరత్చంద్ర. అయ్యో నాన్నేంటి మళ్ళీ పడిపోయారు, కళ్ళు తిరిగి ఏమైంది నాన్న అని భయపడుతూ ఉంటుంది భూమి. కృష్ణప్రసాద్, మీరా ఫ్యామిలీ అందరూ హాల్లోకి వచ్చేసి శరత్చంద్రని చూస్తారు. కృష్ణప్రసాద్ వెంటనే అమ్మ భూమి, మనం వెంటనే ఇప్పుడు బావగారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి రామ్మా అని చెప్పి ఇంకా హుటాహుటిన శరత్చంద్రని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అపూర్వ మాత్రం అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటే శరత్చంద్ర కండిషన్ని చెక్ చేసిన డాక్టర్ బయటికి వచ్చి హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నౌ, కాకపోతే ఆయన గతాన్ని మర్చిపోయారు, స్పృహ కోల్పోయారు, కోమాలోకి వెళ్ళిపోయారు, కాబట్టి మెల్లమెల్లగా ఆయనలో ఉన్న మెమొరీ మొత్తం ఆయన లూజ్ అయిపోయారు. సో హీ లాస్ట్ హిజ్ మెమొరీ నౌ అని చెప్తారు డాక్టర్. ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది భూమి. ఇటువైపు సంతోషంగా ఉంటుంది అపూర్వ. అమ్మయ్యా, ఎస్ ఎస్, ఈ మాట గురించే నేను ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నాను, థ్యాంక్ యూ దేవుడా అని మనసులో అనుకుంటుంది అపూర్వ. అయ్యో, ఇప్పుడు బావగారు గతం మర్చిపోయారా అని కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి, నువ్వేమీ బాధపడద్దమ్మా, నిజం చెప్పాలంటే ఒకందుకు ఇది మనకి మంచే జరిగింది. ఎందుకో తెలుసా, బావగారు గతం మర్చిపోయారు అంటే ఆ అపూర్వపై ప్రేమని మర్చిపోయినట్టే, నా కొడుకు గగన్పై శత్రుత్వాన్ని కూడా మర్చిపోయినట్టే. కాబట్టి మీ ఇద్దరి పెళ్లి చేయడానికి, గగన్ని ఈ ఇంటి అల్లుడిగా బావగారు ఒప్పుకోవడానికి చాలా చాలా అవకాశాలున్నాయి, కాబట్టి నువ్వు బాధపడద్దమ్మా అని కృష్ణప్రసాద్ ఓదారుస్తూ ఉంటారు భూమిని. ఇదంతా దూరం నుండి వినేస్తుంది అపూర్వ. ఓహో కేపీ, నువ్వు భూమికి ఇలా ధైర్యం చెప్తున్నావా? ఇప్పుడు చూడు నేను ఎలా కథని మలుపు తిప్పుతానో అని ఇంకలా అపూర్వ అయితే డాక్టర్ దగ్గరికి వచ్చి యాక్టింగ్ చేస్తూ డాక్టర్ మా బావకైతే గతం గుర్తుకు రాదా అని అడుగుతుంది. నో మేడం, చాలా కష్టం. ఏదైనా బలమైన షాకింగ్ ఇన్సిడెంట్ జరిగితే కానీ సడన్గా, అది కూడా 0.1% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ అతనికి గతం గుర్తుకు రావడం చాలా ఇంపాసిబుల్ అని చెప్తారు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ. వెంటనే డాక్టర్ని పక్కకు పిలిచి థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పినట్టు మా బావ గతం మర్చిపోయేలా రోజు మీరు అనెస్థేషియా ఇస్తూ కొన్ని స్పెషల్ ఇంజెక్షన్స్ని ఇస్తూ మెల్లమెల్లగా మా బావ గతాన్ని పోగొట్టేశారు. థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్తుంది అపూర్వ. మేడం, మీరంటే సొసైటీలో పలుకుబడి ఉన్నవాళ్ళు, మీతో తలుచుకుంటే మీ ఫ్రెండ్గా అయినా ఉండాలి, లేకపోతే మేము పైకైనా పోతాం, అందుకే కదా మేడం నాకు ఇవ్వాల్సిన డబ్బులు అని అంటారు ఆ డాక్టర్. మీకు రావాల్సింది మీకు వస్తుంది డాక్టర్, మీరు సెటిల్ అయిపోయేలా 2 crores మీకు ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తాను. ఇంకా మీరు హ్యాపీగా యూఎస్లో ఒక క్లినిక్ని స్టార్ట్ చేసుకోవచ్చు డాక్టర్ అని హ్యాపీగా అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గోరింటాక్ పిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మాయి, ఏంటిదమ్మాయి అని అంటుంది. అవును పిన్ని, బావ స్పృహలోండి బయటికి ఏ నిమిషమైనా రావచ్చని చెప్పినప్పుడే నేను భయపడిపోయాను, అందుకే ప్లాన్ బి అనేది ఉండాలి కదా పిన్ని. ఆ ప్లాన్ బినే బావ గతం మర్చిపోవడం. ఇప్పుడు బావ నాపై ఉన్న పగని కూడా మర్చిపోతాడు. ఇప్పుడు ఆ భూమి కూడా చాలా సంతోషంగా గగన్ని పెళ్లి చేసుకుందామనుకుంటుంది, కానీ ఆ పెళ్ళి అవ్వకుండా నేను చేస్తాను కదా పిన్ని అని అంటుంది అపూర్వ. ఏంటో అమ్మాయి, నిన్ను చూస్తుంటే ఒకవైపు చాలా భయంగా ఉంది. నీ బ్రెయినే బ్రెయిను, శకునిని మించిన దానిలా ఉన్నావు. శకుని వారసురాలంటే నమ్ముతారమ్మాయి అని అంటుంది గోరింటాక్ పిన్ని. పొగడద్దు పిన్ని, పద ఇంటికి వెళ్దాం అని ఇంకా అందరూ ఇంటికి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా గగన్ భూమికి కాల్ చేస్తూ ఉంటాడు, కానీ భూమి కాల్ లిఫ్ట్ చేయదు. ఇదేంటి, భూమి కాల్ లిఫ్ట్ చేయటం లేదు, ఏమైంది భూమికి అని చెప్పి ఎన్నిసార్లు చేసినా భూమి కాల్ లిఫ్ట్ చేయదు. ఇప్పుడు ఒకవేళ బిజీగా ఉందేమో, రేపు మార్నింగ్ భూమికి కాల్ చేయాలి, రేపు పంతులు గారు ఇంటికి వస్తున్నారు, సో ఒకసారి భూమిని కూడా ఇంటికి పిలిపించాలి అని గగన్ చాలా హ్యాపీగా భూమి గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మీరా శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. శరత్చంద్ర డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటుంటే మీరా అన్నయ్య అని పిలుస్తుంది. నువ్వు నా చెల్లెలివా అని అడుగుతారు శరత్చంద్ర. అవునన్నయ్య, నేను మీరాని, నీ చెల్లెలు నన్నయ్య. అన్నయ్య,
నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నన్ను నువ్వు ఎంత గారాబంగా చూసుకున్నావో. నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలన్నయ్యా. నువ్వు కోమాలోండి బయటికి వచ్చాక సంతోషంగా చెప్పాలనుకున్న విషయం ఇప్పుడు ఇలా చెప్పాల్సి వస్తుంది అనుకోలేదన్నయ్యా. మన భూమి ఉంది కదా, తను నీ కన్న కూతురన్నయ్యా. తను ఎప్పటి నుండో నీకు దూరంగా పెరిగింది. పాపం చిన్నప్పుడు తను ఎన్నో కష్టాలు పడింది. ఇప్పుడే నీ దగ్గరికి రీచ్ అయింది. అలాంటిది ఇప్పుడు తను నువ్వు మర్చిపోయావన్నయ్యా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఒక్కసారిగా భూమి తన కన్న కూతురని తెలుసుకొని శరత్చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. భూమి అని పిలుస్తారు. ఇంకా భూమి అయితే ఎంతో హ్యాపీగా పరుగున శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. భూమి, నువ్వు నా కూతురువామా అని పాపం భూమిని అయితే హక్ చేసుకుంటారు శరత్చంద్ర. భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా దూరం నుండి చూస్తున్న అపూర్వ గోరింటాకు పిన్ని జెలస్గా ఫీల్ అవుతారు. అమ్మాయి, నువ్వు కూడా వెళ్ళి నక్షత్రాన్ని పరిచయం చేయమ్మాయి. మీ ఆయన అల్లుడి గారికి పాపం ఎవరు గుర్తులేరు కదా అని అంటారు. అవును పిన్ని, చేస్తాను. కానీ దానికంటే ముందు నేను పేర్చాల్సిన ఇంకొక బాంబు ఉంది పిన్ని అని ఇంక బయటికి వచ్చేసిన మీరా దగ్గరికి వెళ్తుంది అపూర్వ. మీరా, ఏంటి నీ పద్ధతి ఏమీ నాకు నచ్చట్లేదు అని అంటుంది అపూర్వ. నేనేం చేశాను వదినా అని అడుగుతుంది. ఏం చేశానంటున్నావేంటి? చూడు మీరా, నీకు తెలుసు చెర్రీకి భూమికి పెళ్లి జరిగితే మనకి ఎంత లాభమో నీకు తెలుసు. అయినా నువ్వు అదంతా పట్టించుకోకుండా భూమి కన్న కూతురు అది ఇది అని చెప్తున్నావేంటి? భూమి కన్న కూతురని బావకు తెలుసు. కానీ ఈ ఆస్తంతా మన చేతిలోనే ఉండాలన్నా, బావ సంతోషంగా ఉండాలన్నా మనం చేయాల్సిందేంటి? భూమికి చెర్రీకి పెళ్లి చేయడమే. చెర్రీని పెళ్లి చేసుకుంటే చెర్రీ ఇంటి అల్లుడవుతాడు. అప్పుడు ఎక్కడికి మన ఆస్తి అనేది వెళ్ళదు. ఒక్కసారి గగన్ భూమిని పెళ్లి చేసుకుంటే ఇంకా ఏమైనా ఉందా? ఆ గగన్ గాడి చేతికి ఆస్తంతా వెళ్ళిపోతుంది. అప్పుడు మనం వాడి చేయి చాపి బాబు నాకు ఈ ఖర్చుకు డబ్బులు కావాలి, బాబు నాకు ఆ ఖర్చుకు డబ్బులు కావాలి అని అడుక్కోవాలి. అది మాత్రమే కాదు, వాడు ఆ కేపీ మొదటి భార్య కొడుకు. నిన్ను చిన్నమ్మ అని పిలిచినంత మాత్రాన నీపై ప్రేమ ఉంటుందనుకుంటున్నావా? నిన్ను కూడా నీపై ప్రేమ కురిపిస్తాడు అనుకుంటున్నావా? అదంతా అబద్ధం. ఈ ఆస్తి కోసం వాడు ఆడుతున్న నాటకం. పైగా బావ ఇప్పుడు గతమంతా మర్చిపోయాడు. వాడి గురించి తెలీదు. ఇప్పుడు ఆ కేపీ భూమి ఇద్దరు కలిసి వాడికి బావని పరిచయం చేసి వాడు మంచోడిలా, వాడు మనల్ని ఉద్ధరించేవాడిలా కలరింగిస్తారు. అదంతా జరగకుండా ఉండాలన్నా, ఈ ఆస్తి మన చేతుల్లోనే ఉండాలన్నా చెర్రీకి భూమికి పెళ్లి జరగాలి. అర్థమైందా అని అంటుంది. అవునదినా, నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది. అమ్మో, ఆ గగన్ ఎన్ని కుట్రలు చేస్తున్నాడో. ఇంక నయం అని చెప్పి ఇంకా వదినా, నీకు తెలీదు, నేను ఎప్పుడైనా మొండి పట్టు పడితే ఖచ్చితంగా వదిలిపెట్టను. అన్నయ్యతో ఎలా అయినా భూమికి చెర్రీకి పెళ్లి జరిగేలా నేను మాట తీసుకుంటాను వదినా, తీసుకుంటాను అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది మీరా. అమ్మయ్యా, ఈ తింగర్ దాన్ని బాగా రెచ్చగొట్టాను. ఇప్పుడు భూమికి చెర్రీకి పెళ్లి జరిగేలా బావ దగ్గర ఈ మీరా మాట తీసుకుంటుంది. భూమి, నువ్వైపోయావే అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా 1 వీక్ అయిపోతుంది. అలా టైం గడిచిపోతూ ఉంటుంది. గగన్ భూమికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా భూమి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంకా గగన్ చాలా బాధపడుతూ ఉంటే శారద, పూర్ణిమ గగన్ దగ్గరికి వస్తారు. గగన్, ఏమైంది నాన్న? వారం నుండి గమనిస్తున్నాను, నువ్వు కనీసం సరిగ్గా భోజనం చేయట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, ఆఫీస్కి కూడా వెళ్ళట్లేదు. ఏమైంది నాన్న అని అడుగుతారు శారద. అమ్మా, 1 వీక్ నుండి చూస్తున్నాను, అసలు భూమి కాల్ లిఫ్ట్ చేయటం లేదు. ఏమైందో కనుక్కుందామంటే భూమి అసలు ఏమీ చెప్పట్లేదు. చెర్రీకి ఫోన్ చేస్తే చెర్రీ ఏమో స్పృహలోకి వచ్చాడు శరత్చంద్ర అని చెప్పాడు. ఆ విషయం నాతో భూమి ఎందుకు షేర్ చేసుకోవట్లేదు? భూమి నేను ఫోన్ చేస్తుంటే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? నాకేం అర్థం కావట్లేదు భూమి అని అంటారు గగన్. చూడు నాన్న, ఒక్కొక్కసారి ఆడపిల్ల మనసుని మనం అర్థం చేసుకోవాలి నాన్న. ఎందుకంటే భూమికి అక్కడ ఎలాంటి పరిస్థితులున్నాయో ఏమో మనకి తెలియదు కదా. అలాంటప్పుడు భూమికి కాస్త ప్రైవేట్ స్పేస్ ఇస్తేనే బాగుంటుందేమో కదా నాన్న అని అంటారు శారద. ఇటువైపు పూర్ణిమ అయితే, అమ్మా అవును కరెక్టే, కానీ అన్నయ్య భూమి ప్రేమించుకున్నారు కదా. ఒకవేళ వాళ్ళ నాన్న కోమాలోండి వచ్చారు కాబట్టి అన్నయ్యని దూరం చేసుకోమని ఒకవేళ వాళ్ళ నాన్న చెప్పాడేమో, అందుకే భూమి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదేమో. నాకెందుకో డౌట్గా ఉంది. ఆ శరత్చంద్ర ఏం చెప్తే భూమి అది వింటుంది కదా. ఒకవేళ ఇప్పుడు అదే చేసి మళ్ళీ అన్నయ్యని బాధ పెడుతుందేమో అని అంటుంది పూర్ణిమ. శారద పూరి వైపు చూస్తూ, పూరి ఏంటి ఆ మాటలు అని అంటుంది. అమ్మా
పూరి మాట్లాడిన దానిలో కూడా తప్పేముంది? ఒకవేళ నిజంగా పూరి మాట్లాడిందే నిజం అయితే మాత్రం నేను వదిలిపెట్టనమ్మా. ఇప్పుడే చెప్తున్నాను, మీ ఇద్దరికీ చెప్తున్నాను. భూమి నా ప్రాణం. భూమిని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. భూమి కూడా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. మధ్యలో అడ్డుపడడానికి ఆ శరత్చంద్రకి ఎలాంటి హక్కులు లేవు. కాబట్టి ఒకవేళ నిజంగా భూమి శరత్చంద్ర మాటలు విని శరత్చంద్ర వల్ల నన్ను దూరం పెట్టాలనుకుంటే మాత్రం బలవంతంగా అయినా నేను భూమి మెడలో తాళి కడతాను, భూమిని నా భార్యగా చేసుకుంటాను. ఇప్పుడు నేను చెప్తున్నానమ్మా, జరగబోయేది ఇదే ఇదే అని అంటారు గగన్. ఒక్కసారిగా గగన్ డెసిషన్ విని షాక్ అయిపోతారు శారద అండ్ పూర్ణిమ. ఇది ఇలా ఉండగా మీరా శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. అన్నయ్య, నువ్వు నాకొక మాట ఇవ్వాలన్నయ్యా అని అంటుంది. ఏంటమ్మా మీరా అని అడుగుతారు శరత్చంద్ర. అన్నయ్య, నీకు తెలీదన్నయ్యా, భూమిని మన చెర్రీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి భూమికి చెర్రీకి మనమే పెళ్లి చేయాలన్నయ్యా. వాళ్ళిద్దరికీ త్వరలో పెళ్లి చేయాలి. ఏమంటావన్నయ్యా అని అంటుంది మీరా. అయ్యో, మంచిదే కదమ్మా. అయినా నా చెల్లెలి కొడుకు చెర్రీ, తను భూమి ప్రేమించుకుంటే అడ్డుపడ్డానికి మనమెవరు? కాబట్టి పెళ్లి చేద్దామమ్మా, ఖచ్చితంగా పెళ్లి చేద్దాం అని అంటారు శరత్చంద్ర. అన్నయ్య, నిజంగా పెళ్లి చేసేటట్టయితే రేపే భూమికి చెర్రీకి పెళ్లి జరుగుతుందని అందరి ముందు అనౌన్స్ చేయన్నయ్యా అని అంటుంది మీరా. తప్పకుండా అని అంటారు శరత్చంద్ర. ఇంకప్పుడే అదంతా చెర్రీ వినేస్తాడు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు తెలీదు మావయ్య అది అని చెర్రీ చెప్పేలోపు మీరా చెర్రీని లాక్కొని వెళ్ళిపోతుంది. ఇంకా మీరా చెర్రీని లాక్కొని వెళ్ళిపోయి చెర్రీ చెంపపై ఒక్కటి కొడుతుంది. అమ్మా, ఏంటమ్మా, భూమి గగన్ అన్నయ్య ఎంతలా ప్రేమించుకున్నారో నీకు తెలీదా? ఎందుకిప్పుడు నాకిచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నావు అని అంటాడు చెర్రీ. నోరు మూయరా, నోరు మూసుకో, నీకు తెలీదు. నువ్వు కూడా గగన్ గాడి బుట్టలో పడిపోయావు. వాడి నాటకాల్ని నిజమే అనుకుంటున్నావు. వాడికో భూమి కోసం కాదురా, ఈ ఆస్తి కోసమే వాడి తాపత్రయం. అయినా ఒకటి చెప్తూ నిజం చెప్పు, నువ్వు భూమిని ప్రేమించట్లేదా? ప్రేమిస్తున్నావు కదా. అలాంటప్పుడు భూమిని నీకు పెళ్లి చేస్తే తప్పేముంది? అయినా మీడియాలో ఏమొచ్చిందో, అంతకుముందు ఏం గొడవలు జరిగాయో అన్నయ్యకి తెలీదు. అన్నయ్య గతం మర్చిపోయాడు. కాబట్టి ఇప్పుడు భూమిని నువ్వు పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అని అంటుంది మీరా. కృష్ణప్రసాద్, మీరా ఏం చేస్తున్నావు మీరా అని అడుగుతారు. ఏమండి, మీరు మాట్లాడకండి. అయినా మన కొడుక్కి అన్యాయం చేయాలని మీరెలా అనుకుంటున్నారు? ఇప్పుడు భూమిని గగన్ ప్రేమించాడు, మన చెర్రీ కూడా ప్రేమించాడు. కానీ గగన్ కంటే చెర్రీకి ఇచ్చి చేయడమే కరెక్ట్. మీరు ఈ విషయంలో ఏమీ మాట్లాడొద్దని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీరా. పాపం కృష్ణప్రసాద్ తన ఇద్దరి కొడుకులు భూమిని ప్రేమించారు. భూమిని ఇప్పుడు ఏం చేయాలి, ఈ నిజం ఎలా చెప్పాలి అని పాపం చాలా బాధపడిపోతూ ఉంటాడు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. శరత్చంద్రని గుడికి తీసుకువెళ్తుంది భూమి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుడికి రీచ్ అవుతారు. పూజారి గారు, మీరు చెప్పినట్టే మీ నోటి వార్త వల్లే మా నాన్నగారు స్పృహలోండి బయటికి వచ్చారు, కోమాలోండి బయటికి వచ్చారు. తన పేరుపై అభిషేకం చేయించండి అని ఇంకా భూమి పాపం అభిషేకం చేపిస్తూ ఉంటుంది. ఇంకా అలా అభిషేకం అయితే అయిపోతుంది. అందరూ ఇంకా కూర్చుంటారు. నేను వెళ్ళి ప్రదక్షిణలు చేసి వస్తానమ్మా అని చెప్పి ఇంకా అలా ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలా చేస్తూ శరత్చంద్ర అయితే ఇంకా బాగా అలసిపోతారు. అదే గుడికి కరెక్ట్గా గగన్ కూడా వస్తారు. గగన్ ఫ్యామిలీ కూడా ఇంకలా తిరుగుతూ ఉంటే శరత్చంద్రని చూస్తాడనమాట గగన్. ఇంకలా పక్కకి తప్పుకొని వెళ్ళిపోబోతూ ఉంటాడు. బాబు అని పిలుస్తారు శరత్చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. ఇంకలా చూస్తూ ఉండిపోతాడు. బాబు, ఏమీ అనుకోకుండా కాస్త ఆ వాటర్ ఇస్తావా? కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తోంది అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు. ఏంటి శరత్చంద్ర నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేస్తున్నాడు? అంటే స్పృహలోకి వచ్చిన శరత్చంద్రకి గతం గుర్తులేదా అని ఇంకా ఆలోచనలో పడతాడు గగన్. అదంతా ఇంకా భూమి దూరం నుండి చూస్తూ ఉంటుంది. అంటే మీరు అని అంటాడు గగన్. నా పేరు శరత్చంద్ర బాబు, ఇంతకీ నీ పేరేంటి అని అడుగుతారు శరత్చంద్ర. నా పేరు గగన్ అని అంటాడు గగన్. ఓ, చూడ్డానికి చాలా మంచివాళ్ళ ఉన్నావు బాబు అని ఇంకా మాట్లాడుతూ ఉంటారు శరత్చంద్ర. అప్పుడే భూమి అక్కడికి వస్తుంది. ఇంకా భూమి అని చెప్పి పాపం గగన్ పిలిచేసరికి భూమి మాత్రం శరత్చంద్ర వైపు చూస్తూ, నాన్న మీకోసం అక్కడ అందరూ కంగారు పడుతున్నారు నాన్న అని అంటారు. ఇదిగో అమ్మ వస్తున్నాను, నాకు దాహం వేస్తే ఇదిగో ఈ బాబే నాకు వాటర్ ఇచ్చాడు అని అంటారు. కొంతమంది కష్టంలో ఉంటే
సహాయం చేయడం వాళ్ళ ధర్మం నాన్న. మా నాన్నకి దాహాన్ని తీర్చారు, థ్యాంక్స్ అండి అని చెప్పి తెలియని వాళ్ళ బిహేవ్ చేసి వెళ్ళిపోతుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. అసలు ఏం జరుగుతుంది? భూమి భూమి నేను తెలిసినా తెలియని వాళ్ళ ఎందుకు నటిస్తుంది? అది కాకుండా భూమి ఎందుకని నాతో కనెక్షన్ కట్ చేసింది? నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయటం లేదు? ఎందుకు నన్ను పట్టించుకోవటం లేదు? అసలు ఏం జరుగుతుంది అని చాలా ఇంకా పాపం ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడనమాట గగన్. అప్పుడే అపూర్వ గగన్ దగ్గరికి వస్తుంది. ఏంట్రా భూమి నీతో మాట్లాడట్లేదు? మా బావకి గతం మర్చిపోయాడు, ఇవేమీ తెలియట్లేదేంటి అనుకుంటున్నావా? ఎందుకో తెలుసా? దాని వెనకాలన్నదంతా నేనేరా. ఎందుకు ఇదంతా చేశానో చెప్పమంటావా? చూడు, నువ్వు నా ఇంటి అల్లుడైతే నేను ఊరుకోను, ఆస్తి వెళ్ళిపోతే నేను సహించలేను. అందుకే భూమికి ఎక్కడ వీక్ పాయింట్పై కొట్టాలో అక్కడ కొట్టాను. శరత్చంద్ర నా బావ, తన్ని చంపడానికి ప్రయత్నించేది ఎవరా 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 అని ఇన్ని రోజులు అందరూ జుట్టు పీక్కున్నారు. కానీ అది నేనే అని తెలిసాక ఆ భూమిని ఎలా విడిచిపెడతాననుకున్నావు? అందుకే ఆ భూమికి నేను ఈజీగా చెప్పాను, చూడు ఇప్పుడు ఒకవేళ మళ్ళీ నువ్వు మా బావకి గతం గుర్తు చేయాలి అనుకుంటే బావని చంపేస్తానని చెప్పాను. అది నా మాట వినింది, అందుకే నీతో దూరంగా ఉంది. నువ్వు గుండె రాయి చేసుకోవాలి, ఎందుకంటే భూమి ఇంక నీకు దూరం అయిపోతుంది కాబట్టి అని అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోయి కోపం వస్తుందన్నమాట గగన్కి. ఇదంతా విన్న శారద నాన్న గగన్ అని అంటుంది. అమ్మా మనం ఏమి చేయలేమా? ఈ అపూర్వ సంగతి తేల్చలేమా? ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ అపూర్వ గురించి సాక్ష్యాలతో సహా అంతా బండారాన్ని బయట పెడతానమ్మా. ఆ శరత్చంద్ర ముందే బయట పెట్టి అపూర్వని ఎలా అయినా తన నిజస్వరూపం తెలిసేలా చేస్తాను అని చెప్పి ఇంకా గగన్ అక్కడి నుండి పాపం కోపంగా వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర ఫ్యామిలీ అంతా ఇంటికి రీచ్ అయ్యాక శరత్చంద్ర అందరినీ హాల్లోకి పిలిపించి చెప్తారు, అందరికీ ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. నా కూతురు భూమికి నేను పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. త్వరలోనే పెళ్లి జరగబోతుంది కూడా. అతను ఎవరో కాదు, నాకు కాబోయే అల్లుడు నా మేనల్లుడు చెర్రీ అని చెప్తాడు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఇంక పాపం చెర్రీ ఏమీ చేయలేక, లేదు భూమికి నేనంటే ఇష్టం లేని పెళ్లి చేసుకొని భూమి సుఖంగా సంతోషంగా ఉండలేదు, కాబట్టి నేను ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని పాపం ఆలోచించుకుంటూ ఉంటాడు చెర్రీ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.